బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టారు. ఎలా అనిపించింది బడ్జెట్? ఇందులో పెద్ద కొత్తదనం అయితే ఏం కనపడలేదు. అయినా సరే వారు అధికార పార్టీ వారు అన్నిసార్లు బల్లలు తెరిచారంటేనే అది ఏమై ఉంటుందా అని ఒక ఆశ్చర్యమే. వారు అంత అప్రిషియేట్ చేయాల్సినంత పెద్ద బడ్జెట్ కూడా కాదు. తర్వాత ఏదైతే కొత్త వాటి గురించి చెప్పారో, ఆమె నిర్మలా సీతారామన్ గారు 11 సార్లు ఏఐ గురించి మాట్లాడారు. కానీ తీరా చూస్తే బడ్జెట్లో ఏఐకి వారు ఇచ్చినంత ప్రాధాన్యత ఏం కనపడలే. ఇంకా మిగతా అంశాల విషయంలో కూడా వారు రక్షణ రంగానికి పెంచామని చెప్పారు. ఓకే, రక్షణ రంగానికి పెంచడాన్ని అంతగా తప్పు పట్టేకి లేదు. ఎందుకంటే భారతదేశంలో ముఖ్యంగా ఇటీవల కాలంలో ఏనాడు లేనట్లుగా, గతం నుంచి కూడా ఆ పరిస్థితి ఉండింది, కానీ ఇటీవల కాలంలో అసలు మనకు ఫ్రెండ్సే లేకుండా పోయారు. అది ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఉన్నా, ఈవెన్ వాజ్పేయి గవర్నమెంట్ కానీ, లేదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేక సార్లు, యూపీఏ గవర్నమెంట్ కానీ, అన్ని గవర్నమెంట్స్లో మన విదేశాంగ విధానం అనేది ఒకానొక సందర్భంలో మేము అలీన్ ఉద్యమానికి కూడా నాయకత్వం వహించాం. 80 దేశాలు 90 దేశాలు ఆనాడు నిజంగా చెప్పాలంటే అమెరికాను ఖాతరే చేసేవాళ్ళం కాదు. మనం థర్డ్ వరల్డ్ కంట్రీస్ తరఫున నిలబడే వాళ్ళము, వాళ్ళకి నాయకత్వ స్థానంలో కూడా ఉన్నాం. అలాంటి కంట్రీ ఇవాళ అమెరికాకు దాసోహం అనడమే కాకుండా ఏ కంట్రీ కూడా నమ్మకంగా భారతదేశం అంటే ఇవాళ ఎవరు మనకు ఫ్రెండే లేరు. మన చుట్టుపట్ల ఉన్న చిన్న దేశాలు మీరు చూస్తే కూడా, భూటాన్ లేదు, బర్మా లేదు, నేపాల్ లేదు, ఏ దేశం లేదు. బంగ్లాదేశ్ ఎప్పుడు మనకి ఫ్రెండ్లీ ఉండేది, బంగ్లాదేశ్ కూడా లేదు. పాకిస్తాన్ సరే పాకిస్తాన్, చైనా వాళ్ళు ఎప్పుడు అంత పెద్దగా ఇదిగా మనకు అనుకూలంగా లేరు. కాబట్టి ఏమంటే ఇది రక్షణ రంగానికి బడ్జెట్ పెంచడం అనేది ఓకే. ఇప్పుడు వారంగా దాన్ని జస్టిఫై చేసుకోవడానికి, ఎందుకంటే ఇప్పుడు మనం పెంచుకోవాలి కదా అని చెప్పొచ్చు. ఇంకా మిగతా విషయాలు దాంట్లో వాళ్ళు పెద్దగా చేసింది ఏం చేసి ఉండాల్సింది మీకు ఇప్పుడున్న వర్ధమాన రాజకీయ పరిస్థితుల్లో, భౌగోళిక పరిస్థితుల్లో భారతదేశానికి బడ్జెట్ ఏ యాంగిల్లో ఉండాల్సింది మీకు అనిపించింది? అంటే ఇప్పుడు ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళని పైకి తేవాలి కదా, అది చేయాలి. ఎవరైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళు చూడాల్సింది ఏమంటే బాగున్న వాళ్ళ వైపు కాదు, ఎవరైతే ఏ సెక్షన్స్ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాయి అనేది వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు ఫార్మర్స్ ఈ 10 ఏళ్ల కాలంలో ఫార్మర్స్ వాళ్ళు పెద్దగా ముందుకు పోలే, మరి వాళ్ళకి బడ్జెట్లో ఏం చేయలే. నువ్వు ఇంతకుముందు 6,000 రూపాయలు ఇస్తాను, ఇప్పుడు కూడా 6,000 అంటాను. 6,000 నెగ్లిజిబుల్ మనకు తెలిసిన పరిస్థితి. కాబట్టి ఏమంటే రైతుకి ఏమి, నువ్వు రైతు వైపు చూడలే. తర్వాత ఏదో అగ్రి బిజినెస్ అని అవన్నీ ఇవన్నీ ఎక్స్పోర్ట్స్ అవన్నీ కూడా నీకు చెప్పావు తప్పితే, నీవు కామన్ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో, లేదంటే ట్రెడిషనల్ ఫార్మరు, లేదంటే పూర్ ఫార్మరు, వాళ్ళ గురించి నీవు అసలు మాట్లాడవు. నీవు ఒకవేళ ఫార్మర్స్లో కూడా కొద్దిగా టెక్నికల్ నోహో ఉండి, తర్వాత ఎలైట్ అయ్యిండి, కొంత ఆర్థికంగా బాగున్న వాళ్ళ గురించి నీవు 4 మాటలు చెప్తున్నావు తప్పితే, మన ఇండియాలో ఫార్మర్ అంటే ఎవరంటే పూర్తి ఫీల్డ్లో ఉండి పని చేసుకొని దాని మీదే ఆధారపడి బతికేవాడు నిజమైన ఫార్మర్. నువ్వు వాళ్ళ గురించి ఏమీ మాట్లాడవు, వాళ్ళకి ఇచ్చే సహాయము పెంచవు. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రికార్డు స్థాయిలో ఉంది. ఈ అన్ఎంప్లాయ్మెంట్ పోగొట్టడానికి నువ్వు చేసింది ఏమీ లేదు, అసలు ఆ వైపుగా నీ చర్యలే లేవు. కాబట్టి ఏమంటే వర్కింగ్ క్లాసు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నావు నువ్వు. ఇప్పుడు లేబర్ కోడ్లు తెచ్చి దారకంగా కూడా వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడి సాధించుకున్న ప్రాథమిక హక్కులపైన వాటిని కాలరాచే పద్ధతిలో నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు. కాబట్టి ఓవరాల్గా చూసినప్పుడు నీవు అంటే సొసైటీలో మొత్తం ఇంత మన భారతదేశం ఒక వ్యాస్ట్ కంట్రీ, 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఏ సెక్షన్స్ చాలా ఇవాళ ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. వాళ్ళు పడుతున్న ఇబ్బందులకి కొంత రిలీఫ్ ఒకేసారి పరిష్కారం చేయడం అనేది ఏ గవర్నమెంట్కి సాధ్యం కాకపోవచ్చు. కొద్దిగా రిలీఫ్ ఇద్దాము అనే వైపుగా ప్రభుత్వం ఆలోచించడంలే. అదేవిధంగా పూర్తి వాళ్ళు ఏమన్నారంటే, మొన్న మన రాష్ట్రపతి గారి ప్రసంగంలో కూడా చెప్పారు, 25 కోట్ల మందిని బిలో పవర్టీ లైన్ నుంచి పైకి తెచ్చామని. దట్ ఈజ్ అది కూడా అంత కరెక్టే. 80 కోట్ల మందికి ప్రభుత్వం ఉచితంగా నువ్వు అసలు అదే నీవే కాంట్రడిక్షన్. అది నువ్వు 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా బియ్యం ఇచ్చినప్పుడు, గోధుమలు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు నీవు? వాళ్ళు ఇంకా బీపీఎల్లో ఉన్నారు, లేదంటే వాళ్ళు ఇంకా వాళ్ళ ఎకనామిక్ పరిస్థితి బాగలేదనే దాంతో నువ్వు ఇస్తున్నావు. నువ్వేమంటావు, లేదు వాళ్ళంతా పైకి వచ్చారని మళ్ళీ నీవే రాసుకుంటావు. కాబట్టి ఏమంటే
గవర్నమెంట్ సరిగా ఆలోచన నాట్ పూర్ ఫ్రెండ్లీ, నాట్ అగ్రికల్చర్ ఫ్రెండ్లీ యాజ్ ఫర్ యూ. అండ్ ఆల్సో అది అన్ఎంప్లాయర్స్ ఎంప్లాయ్మెంట్ దాన్ని అడ్రస్ చేయలేదు, దాని గురించి డిస్కస్ చేయడం లే. ఓకే. కాబట్టి ఏమంటే తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి విక్రమార్క గారు చెప్పారు మా వైపే చూడలేదని. చంద్రబాబు గారే మా వైపు చూశారని చెప్పుకుంటా అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏమంటే ఆయనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ జీతాలు, పెన్షన్లు, తర్వాత రోడ్లు అవి వేసుకుంటే చాలని దాంట్లో ఉన్నాడు. దానికి వాళ్ళు ఎట్లా సహాయం చేయడం లేదు కాబట్టి వాళ్ళని ఏమనలేక వాళ్ళు అప్పులు పిలిచించడానికి, అప్పులు తెచ్చుకోవడానికి పర్మిషన్స్ ఇస్తున్నారు కాబట్టి అదే గొప్ప వరమని అనుకుంటా ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్రానికి వారు పెద్దగా చేసింది ఏమి లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించిన ప్రస్తావన చేసి ఉండాల్సిందా? పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి వాళ్ళ లైన్ మారారు. వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు ప్రైవేటైజేషన్ చేయాలి అని. ఇంతవరకు ఎందుకు చేయలేదు అని అంటే ఇక్కడ ఉన్న వ్యతిరేకత. పైగా దాన్ని ఎట్లా అంటే మనం డైరెక్ట్గా చేయకుండా అదంతకదే దాన్ని కొట్టకుండా, తిట్టకుండా చంపే పని చేస్తా అన్నారు. ఇక పోలవరంకి సంబంధించి వాళ్ళకి క్లారిటీ ఉంది, స్టేట్ గవర్నమెంట్కి క్లారిటీ లేదు. ఎందుకంటే పోలవరంలో ఇప్పుడు మేజర్ కాంపోనెంట్ వాళ్ళకి నిర్వాసితులకు ఇవ్వాల్సిన R&R ప్యాకేజీ. నీవు R&R ప్యాకేజీ వాళ్ళు కుదించేశారు. దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నువ్వు దానికి కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా ఇంతకుముందు జగన్ గవర్నమెంట్ చేసింది, ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్, ఇద్దరు కూడా వీళ్ళేం మాట్లాడే పరిస్థితులు లేరు. అసలు R&R ప్యాకేజ్ ఇస్తేనే కదా అది నేషనల్ ప్రాజెక్ట్ అయ్యేది. నేషనల్ ప్రాజెక్ట్ ఈవెన్ స్టేట్ ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేసినా R&R ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేసే తప్పితే నువ్వు ప్రాజెక్ట్ అనేది అమల్లోకి రాదు. నువ్వు R&R ప్యాకేజ్ 30,000 కోట్లు ఎగ్గొడతా ఉంటే దాని గురించి మాట్లాడకుండా నువ్వు దీనికి కాంట్రాక్ట్ ఇచ్చే డబ్బులు ఇస్తే చాలు అనే దానికి చంద్రబాబు గారు కూడా దిగజారిపోయారు. కాబట్టి ఏమంటే ఇప్పుడు వారు దాని గురించి పెద్దగా లేదు. అమరావతి రాజధానికి సంబంధించి వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు. ఈయనకు అప్పులు పిలిపిస్తే చాలని. ఆల్రెడీ అప్పులు చాలా వరకు తెచ్చారు. దాదాపు 60,000-70,000 కోట్ల రూపాయలు సమీకరణ జరిగింది. ఇంకో 30,000-40,000 కోట్లు చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇంకా అప్పుల కోసం ఇప్పుడు 31,000 కోట్లేమో తెచ్చారు. మరో 30,000 కోట్లకి మళ్ళీ అప్పులు కూడా తెచ్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు అవన్నీ తెచ్చుకొని అది కంప్లీట్ చేసుకుందామనే దాంట్లో ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఏమంటే వాళ్ళకేముంది, వాళ్ళకి పోయేది ఏం లేదు, వాళ్ళు పెద్దగా ఇచ్చేది లేదు. ఇక్కడ అప్పులు తెచ్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టుకుంటుంది కాబట్టి అది వారి పెద్ద ఇబ్బంది. తెచ్చుకోవడానికి పరిమితికి మించి FRBM దాటి కూడా అనుమతి ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిదా సార్? ఏ రాష్ట్రానికి మంచిది కాదు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఏ రాష్ట్రానికి కూడా మంచిది కాదు. పెట్టిన పర్పసే కంట్రోల్లో ఉండాలి అనేది. తర్వాత ఇంకోటి అది సైంటిఫిక్గా ఉంటుంది కదా. వాళ్ళ ఊరికి ఏదో ఒక గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ పట్ల లేదంటే ఏ పార్టీ అధికారంలో ఉంది, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నదంతో నిమిత్తం లేకుండా వాళ్ళు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు వైబిలిటీ ఉందా లేదా, రేపు పొద్దున రీపేమెంట్ ఏమిటి అని. ఇప్పుడు ఉదాహరణకి నేను సెంట్రల్ బడ్జెట్ చెప్తా. సెంట్రల్ బడ్జెట్ వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు. 53 లక్షల కోట్ల రూపాయలు సెంట్రల్ బడ్జెట్. దానిలో 14 లక్షల కోట్ల రూపాయలు ఓన్లీ వడ్డీలు కట్టడానికి సరిపోతుంది చెప్పారు. 14 లక్షల కోట్లు ఓన్లీ ఇంట్రెస్ట్ పేమెంట్. మళ్ళీ ఇప్పుడు 17 లక్షల కోట్లు అప్పు తెస్తామని వాళ్ళు బడ్జెట్ చెప్పారు. దీన్ని బట్టి అర్థమవుతోంది. నీవు టోటల్ బడ్జెట్టే నా చూసినందుకు 53,47,000 కోట్లు అనేది అన్నారు. అందులో నువ్వు 14 లక్షల కోట్లు వడ్డీకే గడిచివి. అప్పు కాదు, ఓన్లీ వడ్డీనే. అంటే వడ్డీ కట్టడానికి అప్పు తెస్తున్నావు. 14 లక్షల కోట్లు వడ్డీ కట్టాలి, మళ్ళీ 17 లక్షల కోట్లు ఇస్తావు. అంటే నువ్వు 17 లక్షల కోట్లు అప్పు తెస్తే దాన్ని నువ్వు వినియోగించుకునేది ఎంత? ఓన్లీ 3 lakh crores. 14 లక్షల కోట్లు అప్పు కట్టేకే సరిపోయి, వడ్డీ కట్టేకే సరిపోతుంది. కాబట్టి ఏమంటే దేశమైన రాష్ట్రమైన అప్పుల పాలైతే ఏ రకంగా ఇబ్బందులు ఉంటాయనే దానికి ఇది